ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వీళ్ళు రోడ్డు మధ్యలో నించొని మరీ ఆపేస్తారు. ఇలా వ్యానులు లారీలోని గుంపులుగా పొట్టేలు నేసుకొని బయలుదేరే సీన్లు చూడాలన్నా, మీరు చికెన్ కాల్చుకొని తినాలన్నా, వండించుకొని తినాలన్నా, గోడలపై నెంబర్లు రాయాలన్నా, ఇవన్నీ కలగలిపి చూడాలన్నా ఒకే ఒక్క చోటు అమ్మలగన్న అమ్మ తలుపులమ్మ తల్లి లోవకి రావాల్సిందే. గాజువాక నుంచి 96 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో దారకొండ తీగకొండ అనే 2 కొండల మధ్యలో ఎంతో అందంగా ఉంటుంది ఈ టెంపుల్. అమ్మవారిని ఏదైనా కోరుకుంటే అమ్మవారి ఆశీర్వాదంతో మన మనసులోనే ఉన్న తలుపులు నెరవేరుతాయని నమ్మకం. అందుకే తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. మన వాహనం నంబర్ ఇక్కడ రాసినా, ఇక్కడ పూజ చేయించినా ఎటువంటి ఆటంకాలు జరగవని భక్తుల నమ్మకం. ఈ లేడీస్ దారి పొడుగునా ఉంటారు, మన వాహనాల్ని ఆపి మరీ అడుగుతారు. ఎందుకంటే ఇదే వాళ్ళ జీవనాధారం. వీళ్ళంతా మనకి ఫుడ్ వండి పెడతారు, మనం అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేలోగా. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చుట్టూరా చెట్లు, మధ్యలో పాకలు, కర్రల పొయ్యి మీద వంటలు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. వీళ్ళంతా వంటలు మాత్రం చాలా బాగా వండుతున్నారు. దాబాలో ఉండే రుచిని అయితే టేస్ట్ చేస్తాం. నేను ఎప్పుడు పల్లెటూరు వెళ్ళినా, నానమ్మ గారింటికి వెళ్ళినా, అమ్మమ్మ గారింటికి వెళ్ళినా చికెన్ కి ఉప్పు కారం మసాలా బాగా దట్టించి లోకల్ బీబీక్యూని తయారు చేసి తినిపించి తినటం నాకు అలవాటు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, డిఎం చేస్తా. మీ గాజువాక కుర్రోడు.